దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదూ? దేవుని కృపను బట్టి మేము కూడా బాగున్నాం. మరి మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను బట్టి మరోసారి మీ ముందుకు రావడం జరిగింది. మరి మంచిది, బైబిల్లో కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనం విందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25:21లో అక్కడ బైబిల్లో అతని యజమానుడు బలనమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున బైబిల్లో దేవుని లేఖనాలు సెలవిస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు అంటాడు, బలనమ్మకమైన మంచి దాసుడా. ఎప్పుడంటాడు? ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు నమ్మకంగా జీవించినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, అన్నిట్లలో నమ్మకత్వం, అన్నిట్లలో నమ్మకంగా జీవించినప్పుడు, అప్పుడు దేవుడు అంటాడు ఒక రోజున బలనమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ బైబిల్లో చూస్తే అక్కడ ఆ యజమానుడు ముగ్గురు దాసులను పిలిచి ఒకనికేమో 5 తలాంతులు ఇచ్చాడు. ఆ 5 తలాంతులు తీసుకున్నాడు. ఒకడేమో 2 తీసుకున్నాడు, ఒకడేమో 1 తీసుకున్నాడు. ఈ ముగ్గురికి ఇచ్చి తలాంతులు ఇచ్చి ఏమంటున్నాడంటే, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు ఈ నా తలాంతులు నాకు ఇవ్వాలి మీరని చెప్పాడు. మీరు బాగా సంపాదించండి, వీటి ద్వారా వ్యాపారం చేస్తారో, బిజినెస్ చేస్తారో, పొలం పని చేస్తారో, ఏది చేస్తారో చేయండి. వీటి ద్వారా మీరు సంపాదించి నా సొమ్ము మాత్రం నాకు తిరిగి ఇవ్వాలని చెప్పాడు. సరే అన్నారు. వీళ్ళు ముగ్గురు తీసుకున్నారు. 5 తలాంతులు తీసుకున్నవాడు బాగా 5కు 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. ఆ యజమానుడు ఒకరోజు రానే వచ్చాడు. 5 తీసుకున్న వాడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, దాసుడా, ఒక రోజున నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, అవి మరి ఎలాగంటే, అవును యజమానుడా, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎంతో ముందుకు సాగిపోయాను, వర్ధిల్లాను, 5కు 5 సంపాదించాను, నువ్వు ఎంతో నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకున్నాడు. నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద మరి అధికారం ఉండేటట్టు చేస్తానన్నాడు. తర్వాత 2 తీసుకున్న వాడి దగ్గరికి వచ్చి, 2 తీసుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి, మరి 2 తలాంతులు ఇచ్చాను కదా, మరి ఏం చేశావంటే 2కు 2 సంపాదించాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 1 తీసుకున్న వాని దగ్గరికి వచ్చి అడిగితే, 1 తీసుకున్న వ్యక్తి, నువ్వు చెడ్డవానివని, పలానివాడు, నువ్వు ఇలాంటి వాడు అని చాలామంది అన్నారు, విన్నాను. మరి కాబట్టి నీ సొమ్ము నీకు ఒకవేళ ఖర్చు పెడితే వాడుకుంటే మరి ఇవ్వలేనని నేను గుంతదోగి పలాని చోట పాతి పెట్టాను, ఇగో నీ సొమ్ము నీకు తిరిగి ఇస్తాను, నువ్వు తీసుకో అని చెప్పాడు. అంటే యజమానుడు అంటున్నాడు, నువ్వు చెడ్డదాసునవి, నువ్వు పనికిరావు ఇంకా అని చెప్పి నిన్ను చీకట్లో పడేయండి అని చెప్పి దాసులకు చెప్పాడు. వీడిని చీకట్లో పడేయండి ఇంకా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, కారణం ఏంటంటే, దేవుడు ఈరోజు వాక్యం వింటున్న ప్రతి వారికి మీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడో, ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులు నిన్ను నమ్మకంగా మరి కాపాడుకుంటున్నావా? ప్రార్థన అనేది తలాంతే, వాక్యం చెప్పడం తలాంతే, పాటలు పాడడం తలాంతే, సండే స్కూల్ చెప్పడం ఒక తలాంతే, దేవుని మందిరానికి వెళ్ళడం ఒక తలాంతే, దేవుని మందిరములో శుభ్రము చేయడం తలాంతే,
పట్టలపరచడం ఒక తలాంతే, సౌండ్ సిస్టమ్ పెట్టడం ఒక తలాంతే. ఈ తలాంతులు ఇస్తే రెచ్చిపోతున్నావేమో. నువ్వు ఆ తలాంతులని కాపాడుకోవాలి. దేవుడు నాకు మంచి తలాంతి ఇచ్చాడు, ఒక భాగ్యాన్ని ఇచ్చాడు, ఒక సేవకుని దగ్గర ఉండే భాగ్యం ఇచ్చాడు, ఒక సౌండ్ సిస్టమ్ పెట్టే భాగ్యం ఇచ్చాడు, ఒక పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. ఈ తలాంతుని నేను కాపాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాటలు పాడుతున్నావేమో, రెచ్చిపోవద్దు. వాక్యం చెప్తున్నావేమో, రెచ్చిపోకోకుండా, వెర్రవిక్కోకుండా నువ్వు తగ్గింపు జీవితంతో దేవుణ్ణి అడుగు. ఆయన ఇచ్చిన తలాంతుల్ని ఇంకా 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 అభివృద్ధి చేస్తాడు. నేను ఆశీర్వాదాలతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు. ఆయన ఇచ్చిన తలాంతులు మామూలు తలాంతులు కాదు, గొప్ప తలాంతులు నీకు ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డారు, అందుకే ఒకరోజు నా తలాంతులు నువ్వు కాపాడుకుంటే దేవుడు అంటాడు, బలమంచి నమ్మకమైన దాసుడా, బలమంచి నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు ఒక రోజున నిన్ను పిలుస్తాడు. ఆయన ఆ పిలిచే రోజు కోసం, దేవుడు అలా అనే రోజు కోసం నువ్వు ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగే మరి బైబిల్లో కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 101వ అధ్యాయం 6వ వచనంలో 101:6లో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 101:6 చదివినట్టయితే అక్కడ ఏమని రాయబడిందంటే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను. బైబిల్లో దేవుని వాక్యం అంటుంది, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను అంటున్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. ఒక గ్రామంలో కాదు, ఒక ఇంట్లో కాదు, ఒక పట్టణంలో కాదు, దేశంలోనే కనిపెట్టగలిగిన దేవుడు ఆయన. ఆయన నేత్రములు 7 నేత్రములు కలిగిన దేవుడు ఆయన. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదాలు పెట్టుకునే పాదపీఠం. శక్తి కలిగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏంటంటే, దేశములో నమ్మకస్తులని నా యొద్ద నివసించినట్టు నమ్మకస్తులు నేను కనిపెడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఒక రోజున ఒక ఇంట్లో ఒక యజమానుని దగ్గర ఒక దాసుడు ఉండేవాడు. ఆ దాసుడు నమ్మకంగా పనిచేస్తున్నాడు, విశ్వాసముతో, నమ్మకముతో. అంతా కూడా ఇంటి అధికారి తాళపు చెవులు ఆయనకి ఇచ్చాడు దాసునికి. ఏది చేయాలన్నా మొత్తం ఇల్లంతా ఆయనకే అప్పగించాడు, బాధ్యత అంతా. అలాగే ఆ ఇంటి యజమానుడు అనుకున్నాడు, ఇంకా నమ్మకత్వాన్ని ఈ వ్యక్తిలో నేను చూడాలి, ఇంకా నమ్మకాన్ని నేను చూడాలని చెప్పి ఒక రోజున ప్లాన్ చేశాడు ఆయన. ఆ ఇంటి యజమాని ఏమన్నాడంటే, ఇంటి దాసునితో, దాసుడా, మేము ఒక రోజున ఈ రోజున మేము బయలుదేరి పట్టణానికి వెళ్తున్నాం. మేము వచ్చేసరికి టైం పడుద్ది, దాదాపు 5-6 రోజులు లేక వారం రోజులు టైం పడవచ్చు. ఈ వారం రోజులలో నీకు బీరువ తాళాలు నీ దగ్గర నువ్వు తీసుకో, డబ్బు ఎంత కావాలన్నా వాడుకో, మొత్తం ఇంటి అధికారమే నీకు ఇచ్చాను, ఏది కావాలన్నా నీ ఇంటిని జాగ్రత్త చూసుకో, మేము వెళ్ళి వస్తాం. ఇదిగో మేము వెళ్తున్నాం కదా, ఈ బాక్స్ని మేము వచ్చేంత వరకు ఒక చిన్న బాక్స్ పెట్టి ఆ బాక్సుని మేము వచ్చేంత వరకు ఓపెన్ చేయొద్దని చెప్పాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయారు తాళాలు ఇచ్చి. వెళ్ళిపోగానే ఈ ఇంట్లో ఉండే దాసునికి ఒక ఆలోచన పుట్టింది. ఏంటంటే, మొత్తం ఇల్లు అధికారమే నాకు ఇచ్చాడు, కానీ ఈ బాక్స్ అధికారం నాకు ఇవ్వలేదు. ఏంటి కారణం? ఏంటి ఈ బాక్సులో ఏముంది? దీన్ని ఓపెన్ చేయకూడదు. మా దాసుని మాట, మా యజమానుని మాట వినాలి కదా, ఓపెన్ చేయకూడదు అనుకున్నాడు. మరలా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇది ఓపెన్ చేస్తాను, ఎలాగున్న బాక్స్ అలాగే పెట్టేస్తాను, తర్వాత మా యజమానుడు వచ్చినాక నేను ఓపెన్ చేయలేదని చెప్తాను అని మొత్తానికి దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అందులో ఏముందో తెలుసా? ఒక చిట్టి ఎలక, చిన్న ఎలక ఉంది. ఆ ఎలక ఎప్పుడైతే ఓపెన్ చేశాడో అది ఆ బాక్సులో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా
వెళ్ళిపోయేసరికి వెంటనే బాధేసింది, ఇంకా వెంటనే దుఃఖం కలిగింది. ఎటు వెళ్ళిందో ఈ ఎలకని వెతికాడు, దొరకలేదు, కనిపించలేదు. అలాగే తర్వాత బాగా ముఖం చిన్నగా పుచ్చుకున్నాడు. సరిగా భోజనం చేయట్లేదు, మా యజమానుడు వస్తే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అని అనుకున్నాడు. ఆ టైం అయింది, ఆ ఇంటి యజమానుడు రానే వచ్చాడు. రాగానే ముఖమంతా ఇకారం అయిపోయింది. ఆ ఇంటి యజమానుడు అంటున్నాడు, ఏంటి దాసుడా ఇలా ఉన్నావు? యజమానుడా, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నన్ను క్షమించండి అని అంటుండగానే, ఏం జరిగిందని అడుగుతుండగానే, నువ్వు చెప్పావు బాక్స్ ఓపెన్ చేయొద్దని, నేను ఓపెన్ చేశాను, నన్ను క్షమించి యజమానుడు అన్నాడు. అంటుండగానే ఆ ఇంటి యజమానుడు అంటున్నాడు, గెట్ అవుట్, విల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, అతడు అడుక్కున్నా కూడా ఉంచుకోలేదు ఇంట్లో. అలాగే కారణం ఏంటంటే, ఎందుకంటే దేవుడు కూడా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. నీ నమ్మకత్వం ఎలా ఉందో, నీ నమ్మకం ఎలా ఉందో దేవుడు చూస్తాడు. నీ పరీక్షని చూసి తర్వాత ఏదైనా మిస్ అయిపోయావనుకో, పరలోకంలో ఏమంటాడు, గేట్ అవుట్ అంటాడు యేసు ప్రభు. వెళ్ళిపో, పరలోకపు మెట్టు ఎక్కడానికి వీల్లేదు. ఎందుకంటే నీ నమ్మకత్వాన్ని పాటించలేదు, నమ్మకాన్ని సరిగా చూపించట్లేదు. అందుకే నువ్వు వెళ్ళిపోమని దేవాది దేవుడు సెలవిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వెళ్ళమనక ముందే, దేవుడు పరలోకపు మెట్టు ఎక్కకూడదని చెప్పకముందే, ఈరోజే నీ నమ్మకత్వం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది? బైబిల్లో మనం చూసినట్టయితే నిర్గమకాండములో 12:3 అక్కడ చూస్తే, మోసే 12:3 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఆ మాట సెలవిచ్చాను, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి స్వాతికుడు. మోసే భూమి మీద ఉండే ప్రజలందరికంటే మిక్కిలి స్వాతికుడు, నమ్మకమైన వాడు, నమ్మకంగా పనిచేశాడు, నమ్మకంగా దేవుని మహింపరిచాడు, నమ్మకంగా దేవుని స్తుతించాడు, నమ్మకత్వాన్ని పాటించాడు. భూమి మీద ఉండే ప్రజలందరికంటే మోసే మిక్కిలి స్వాతికుడు. ఎంత మంచి మాట అండి. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకము, నీలో నమ్మకత్వం ఉందా? నీలో నమ్మకం ఉందా? నీలో విశ్వాసం ఉందా? నీలో ఒక మంచి నమ్మకము కావాలని దేవుడు చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు. అలాగే దానియేలు గ్రంథంలో 6:3 ఒక మాట ఉంది, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిమంతుడు, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి పొందాడు, ప్రఖ్యాతి నొందినని వాక్యం సెలవిస్తుంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిమంతుడండి. అలాగే నీ బుద్ధి ఎలా ఉంది ఈరోజు? నీ శ్రేష్టమైన బుద్ధి కావాలని కోరుకుంటున్నావా, లేదా లోకంలో ఉండే బుద్ధి కోరుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో మరి శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకునే వ్యక్తివి కావాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నవి. అలాగే మనం ఫస్ట్ చదివాము కదా, దేవుడు శ్రేష్టమైన బుద్ధిని నువ్వు సంపాదించుకున్నట్లయితే, మరి అతి శ్రేష్టమైన బుద్ధిమంతుడుగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఒకరోజు ఏమంటాడంటే, బలనమ్మకమైన మంచి దాసుడా, బలనమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా, ఇదిగో నా పరలోకపులో నీకు స్థానం ఇస్తున్నాను, పరలోక రాజ్యంలో నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు ఉండడానికి నీకు స్థానము దొరుకుతుందని చెప్పి దేవాది దేవుడు ఒకరోజు ఆయన పరలోకపు తాలపు చెవులు నీకు ఇస్తాడని, దేవుని ఆ పరలోకంలో ఉండే స్థానం నీకు ఇస్తాడని దేవుని లేఖనము సెలవిస్తుంది. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు, ఈ పరిశుద్ధమైన మాటలు మీ హృదయాలలో దేవుడు నీరు కట్టి పల్లింపజేసి ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవుడా, ఈ లేఖనాలు సెలవిస్తాను ప్రభా, బలమంచి
నమ్మకమైన దాసుడా అని మీరు చెబుతున్నారు అయ్యా. మరి నమ్మకంగా పరిచర్య చేసినట్లయితే, నమ్మకంగా ఈ లోకంలో జీవించినట్లయితే, నీ సన్నిధిలో ఉన్నట్లయితే, నీ కృపలో ఉన్నట్లయితే, నీలో వర్ధిల్లినట్లయితే, నీలో నువ్వు ఇచ్చిన తలాంతులని కాపాడుకున్నట్లయితే, ఒకరోజు నువ్వు బలమంచి నమ్మకమైన దాసుడని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. మీరు సాయం చేయండి, కృప చూపించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డని దీవించి దర్శించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థన ఆలకించమని స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.